హైదరాబాద్ లో కెమికల్ మాఫియా రెచ్చిపోతుంది. శుద్ధి చేయాల్సిన కెమికల్ ను నేరుగా నాలల్లోకి, చెరువుల్లోకి విడుదల చేస్తున్నారు. నగరంలోని జేడిమెట్ల లంగర్ హౌస్ లో ఇలాగే కెమికల్ ను వదిలారు. జేడిమెట్లలో నాలాలకు విడుదల చేస్తే లంగర్ హౌస్ వద్ద మూసిలోకి విడుదల చేశారు. కెమికల్ కంపెనీలపై నిఘా పెట్టాల్సిన అధికారులు మాత్రం నిద్ర నటిస్తున్నారు. మహానగరంలో రోజురోజుకి కెమికల్ మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయి. నగర శివారు ప్రాంతాల్లో అనేక కెమికల్ పరిశ్రమలు ఉన్నాయి. నిబంధనలు పాటించాల్సిన ఆ కంపెనీలు కాసుల కక్కుర్తితో వ్యవహరిస్తున్నాయి. ఇలాంటి వాటిపై నిఘా పెట్టాల్సిన అధికారులు మొద్దు నిద్ర పాటిస్తున్నారు. తాజాగా నగరంలో జరిగిన ఘటన అందరినీ షాక్ కి గురిచేసింది. బాపుఘాట్ దగ్గర ఈసీ నది, మూసీ నది కలిసే పవిత్ర సంగమం వద్ద కెమికల్ ను కలుపుతున్న మాఫియా ముఠా గుట్టురట్టయింది. సుందరీకరణ కోసం ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది, ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా మూసీ పరిసర ప్రాంతాల్లో కెమికల్స్ కలవడం అనేది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఏదైతే బాపుఘాట్ వద్ద ఈసీ మూసీ రెండు కూడా కలిసే సంగమ ప్రాంతం ఏదైతుందో ఈ సంగమ ప్రాంతానికి సంబంధించి కూడా ఒక ఏదైతే ఒక విషయం అనేది బయటపడడం ప్రతి ఒక్కరిని కూడా భయాందోళనకు గురి చేస్తోంది. ఆ పైన మనం ఇంతకుముందు చూడడం జరిగింది, పైన ఒక మొత్తం కూడా అంటే ఇదంతా కూడా ఇసుక వ్యాపారం జరిగే ఈ ప్రాంతం, ఇదంతా కూడా ఇసుక వ్యాపారం జరుగుతుంది. పైన మొత్తం కూడా ఇసుక వ్యాపారం జరుగుతుంది. ఇసుక వ్యాపారం జరిగే ఈ ప్రాంతంలో అక్కడి నుంచి అంటే ఎవరికి కూడా కనిపించకుండా లోపల ఇంకొంచెం లోపలికి వచ్చిన తర్వాత మొత్తం కూడా ఒక పెద్ద కెమికల్ వైర్ని కూడా అంటే ఒక వైర్ని వేసి కెమికల్ మొత్తాన్ని కూడా అంటే కెమికల్ వేస్టేజ్ ఏదైతే ఉంటుందో దాని మొత్తాన్ని కూడా మూసీ సంగమ క్షేత్రమైన ఈ ప్రాంతంలోకి అయితే విడుదల చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి నేరుగా వేసిన పైప్ లైన్ ప్రస్తుతం ఇక్కడ మనకు ఏదైతే కనిపిస్తుందో ఈ మార్గంలోనే వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మనం చూసుకుంటే కెమికల్స్ సంబంధించి అంటే వాటర్ మనం అక్కడ చూసుకుంటే మొత్తం కూడా కెమికల్ వాటర్ అనేది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడే ఒక క్లారిటీ వస్తుంది, కెమికల్ ఏ విధంగా కలుపుతున్నారు ఏంటి అనేది ఇక్కడ ఒక క్లారిటీ అనేది మనకు చాలా స్పష్టంగా వస్తుంది. వాస్తవానికి ఇప్పటి వరకు కూడా మూసీలో కెమికల్స్ కలుస్తున్నాయి అన్నారు. అదే సమయంలో కెమికల్ కి సంబంధించి కూడా ఎలాంటి ఆధారాలు ఇప్పటివరకు దొరకలేదు. కానీ ఈ రోజు కొంతమంది స్వాములు పూజకు వెళ్లి వస్తున్న సమయంలో ఇక్కడ ఏదో డంపింగ్ జరుగుతుందనే అనుమానం వచ్చి వాళ్ళంతా కూడా ఇక్కడ వచ్చిన సమయంలో ఈ పరిస్థితులు అయితే కనిపించాయి. ఒకసారి ఇక్కడ మొత్తం ఈ మెటీరియల్ ఏదైతుందో ఈ మెటీరియల్ ద్వారా కూడా మొత్తాన్ని కూడా ఈ పైప్స్ ఏవైతున్నాయో ఈ మెటీరియల్ మొత్తం కూడా కెమికల్స్ కి దీన్ని యూజ్ చేస్తున్నారు. పైన ఒక పైప్స్ ఉంటాయి, కింద మాత్రం ఈ పైపులను ఏర్పాటు చేయడం. మరో పైప్ మనకు అక్కడ కనిపిస్తుంది. ఇలాంటి పైప్స్ మొత్తం కూడా అంటే ఎక్కడికక్కడ అవసరానికి వాడి ఈ పైపులు మొత్తాన్ని కూడా వదిలేయడం అయితే జరుగుతుంది. సో ఇదొక పైప్ లైన్, ఇది కూడా కెమికల్ కి సంబంధించింది. మనం చూసుకోవచ్చు మొత్తం కెమికల్ కి సంబంధించిన వేస్టేజ్ అంతా కూడా మొత్తాన్ని కూడా ఏర్పాటు అయితే చేయడం జరిగింది. వాస్తవానికి ఇలాంటివి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ లోపల నుంచి వాళ్ళు పైప్ లైన్ మొత్తాన్ని కూడా ఏర్పాటు అయితే చేసి నేరుగా అందులోకి కలిసే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా పోలీసులు అలాగే పీసీబీకి సంబంధించిన టీం అంతా కూడా వచ్చి మొత్తం కూడా వీటన్నింటిని కూడా తొలగించాల్సి ఉంటుంది. తొలగించిన తర్వాత దీనిపైన ఒక స్పష్టత వస్తుంది. వాస్తవానికి మూసీ నది మొత్తం కూడా అంటే ప్రధాన హైదరాబాద్ ఏదైతే 3 జిల్లాల పరిధి వస్తుంది, ఉమ్మడి ఇప్పుడు 3 జిల్లాల పరిధికి సంబంధించి 55 కిలోమీటర్ల మేర ప్రవాహం అనేది కొనసాగుతుంటుంది. ప్రధాన నగరంలోకి ఎంటర్ అయ్యే సమయంలో మనకి మూసీ ఇక్కడ మనకి తారసపడుతుంది. ఇక్కడ కలిసే ఈసీ, వాస్తవానికి ఈసీ ఇదంతా కూడా ఈసీ మూసీ నదులు కలిసే ప్రాంతం కాబట్టి ఇది సంగమ క్షేత్రంగా కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. అటు సైడ్ అంతా కూడా అక్కడి నుంచి వచ్చేదంతా కూడా మూసీ, ఇదంతా కూడా ఈసీ కలవడం జరుగుతుంది. ఇది సంగమ క్షేత్రం, ప్రధాన సంగమ క్షేత్రంగా కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. ఎంతో పవిత్రంగా కూడా భావిస్తుంటారు. ఇలాంటి ప్రాంతంలో కెమికల్స్ సంబంధించి తాజాగా ఏదైతే ఘటన అంటే లారీలు దొరకడం జరిగిందో అది మాత్రం ఖచ్చితంగా కొంత ఆందోళనకరంగా ఉందని చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు ఖచ్చితంగా తనిఖీలు చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా ఏ కెమికల్ ఇండస్ట్రీస్ ఉంటాయో ఆ కెమికల్ ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళే పూర్తి స్థాయిలో శుద్ధి చేయాల్సి ఉంటుంది. శుద్ధి చేసి భూమిలో ఎలాంటి కెమికల్స్ కలవకుండా భూమిలో పాతి పెట్టాల్సి ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితి లేకుండా నేరుగా కూడా ఈజీగా ఉంటుంది, అతి తక్కువ ఖర్చుతో అవుతుంది. కాబట్టి కేవలం ఒక ట్యాంకర్ కి 25,000 రూపాయలు ఇచ్చి నేరుగా మూసీలో కలిసే విధంగా వాళ్ళైతే చేస్తున్నారు. అదే ఒక ట్యాంకర్ కి సంబంధించి వాళ్ళు నేరుగా పీసీబీ రూల్స్ పాటించి చేయాలంటే 50,000 నుంచి ₹1,00,000 వరకు కూడా అవుతుంది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ లేకుండా నేరుగా కూడా మూసీలో కలుపుతున్నారు. అందుకే ఈ సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. వాస్తవానికి ఎన్నేళ్ల నుంచి వీళ్ళు మూసీలో కలుపుతున్నారు ఏంటనే దానిపైన ఇప్పటి వరకు కూడా స్పష్టత లేదు. స్థానికులు నిన్న పట్టుకునేదాకా ఇలాంటి దందా ఒకటి సాగుతుందా అనేది మాత్రం ఖచ్చితంగా ఒక ప్రశ్నార్థకంగా మారింది. వాళ్ళు ట్యాంకర్లు తీసుకొచ్చే వాళ్ళు ఏదో మధ్యలో
ఈ కెమికల్స్ అన్నింటినీ కూడా విడుదల చేస్తారని భావిస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి సిచ్యువేషన్ లేదు. నేరుగా కేవలం ఇదేదైతుందో ఈ బ్రిడ్జ్ అంటే వాస్తవానికి కొత్తగా ఏర్పాటు చేసిన బ్రిడ్జ్, ఈసి మూసి నదులను కలిపే బ్రిడ్జ్, ఇదంతా కూడా మెయిన్ బ్రిడ్జ్ కి కేవలం 1/2 కిలోమీటర్, ఒక 100-150 మీటర్లు ఉంది. అంటే ఇంత ప్రధాన రహదారిలోనే బహిరంగంగా వాళ్ళు ఈ స్థాయిలో కెమికల్స్ అన్నింటినీ కూడా కలుపుతున్నారు అంటే వాళ్ళకి అధికారుల నుంచి ఏ స్థాయిలో మద్దతు ఉంది, ఏ స్థాయిలో ఒత్తాసు అధికారులు పలుకుతున్నారు అనేది ఇక్కడే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఇప్పటికైనా ఖచ్చితంగా ప్రభుత్వం పెద్దలు స్పందించి దీనికి సంబంధించి కూడా ఎవరైతే ఈ కెమికల్స్ కలుపుతున్నారో అలాంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవడంతో పాటు వీళ్ళకి మద్దతు ఇచ్చిన అధికారులపైన మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు అయితే కోరుతున్నారు. ఇది ఇక్కడ మూసి వద్ద ఈసీ మూసి సంగమ క్షేత్రం వద్ద తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మల్లేష్ తో ఆర్కే హెచ్ఎం టీవీ, హైదరాబాద్. తాండూరు, కర్ణాటక, పటాన్చెరు, షాద్నగర్ తదితర ప్రాంతాల ఇండస్ట్రీల నుంచి తెచ్చినటువంటి ప్రమాదకరమైన కెమికల్ ను గుట్టుచప్పుడు కాకుండా మూసీలో వదులుతున్నారు. కొంతమంది స్థానికులు నిఘా వేసి ఈ ముఠాను పట్టుకున్నారు. షాకింగ్ విషయం ఏంటంటే ఇక్కడ స్థానికంగా ఇసుక వ్యాపారం నిర్వహించే ఓ వ్యక్తి ఇదంతా చేస్తున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఆ స్థలం నుంచి మూసీ నదిలోకి ఏకంగా పైప్ లైన్ ఏర్పాటు చేశారు. ఆ పైప్ లైన్ ద్వారా ప్రతిరోజు కనీసం 8 నుంచి 10 భారీ ట్యాంకర్లను తెచ్చి కెమికల్ను మూసీలో వదులుతున్నాడు. ఆ వ్యక్తి ఏర్పాటు చేసిన సెటప్ చూసిన పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. ఒక్కో ట్యాంకర్కు దాదాపు 25,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ మూసీ సుందరీకరణకు వ్యతిరేకం కాదు. కానీ మీరు చేయాల్సిన సుందరీకరణలో భాగంగా ముందు శుద్ధి చేయండి. మూసీలోకి వస్తున్న ఎటువంటి డ్రైనేజ్ వ్యర్థాలు కావచ్చు, లేదా ఇతర రసాయనాలు కావచ్చు, అవన్నిటిని హరికట్టండి. సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి వాటిని శుద్ధి చేయండి ఫస్ట్ అని చెప్తా ఉంటే వీరు వాటిపై దృష్టి పెట్టకుండా ఎంతసేపు ప్రజల మీద పడి ప్రజల భూములు గుంజుకుంటాం, ప్రజల ఇల్లులు కూలుస్తామని చెప్పి మాట్లాడుతా ఉన్నా ముఖ్యమంత్రిని నేను ప్రశ్నిస్తా ఉన్నా. నిజంగా నీ ప్రభుత్వానికి కావచ్చు, ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి ఉంటే ఈ మూసీ సుందరీకరణ మీద మీరు ఫస్ట్ వీటిని అరికట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు వీటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అండ్ ఇంకో విషయం, నేను పోలీస్ అధికారులను కూడా ఈరోజు కోరుతా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, అందరిపై మేము ఒకటే విషయం మీద డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ఈ రోజు నుంచి జరుగుతున్న మాఫియా కాదు, ఇది కొన్ని నెలలుగా జరుగుతున్న మాఫియా. వీటిని ఎంబడే మీరు తక్షణమే వీటిపై పూర్తి దర్యాప్తు చేసి వీళ్ళని పట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్లస్ ఇప్పుడు వీళ్ళు పట్టుకున్న లారీ మీద ఒకటి చూసినాం మనం. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారు ఏమని, ముందు ఒక నెంబర్ ప్లేట్ ఉంది, ఇంకొక నెంబర్ ప్లేట్ ఉందని. అది నిజంగా అంటే దాని అర్థం మనం అర్థం చేసుకోవాలి ఏ విధమైన మాఫియా నడుస్తా ఉంది. వాటిపై ఒక ఇండస్ట్రీ ఉంది, ఆ ఇండస్ట్రీ పేరు ఒడిశా. అంటే మరి నిజంగా ఒడిశా నుంచి వచ్చి ఇక్కడ చేస్తా ఉన్నారా, లేకపోతే తెలంగాణలో ఉన్న పరిశ్రమల నుంచి రసాయనాలు వస్తా ఉన్నాయా? ఇవి ఎన్నేళ్ల నుంచి వస్తున్నాయి, ఇది ఏ పరిశ్రమల నుంచి వస్తున్నాయి? వీటిపైన ఖచ్చితంగా దర్యాప్తు చేసి అందరిపైన ఈరోజు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలా. ఎందుకంటే ఇది హత్య చేసే ప్రయత్నం మీకు ప్రజలను. కాబట్టి వీటిపై ఖచ్చితమే తక్షణ చర్య తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మన రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో ఏదైతే మూసి పారుతుందో మా సంఘం అనే త్రివేణి సంఘం అనే దగ్గర ఏదైతే కొన్ని రోజుల నుంచి షాద్నగర్, బాల్నగర్ నుంచి ట్యాంకర్లు వస్తున్నాయని మాకు సమాచారం వచ్చినందుకు మేము నైట్ లో మా సాములు అనేది ఇక్కడ ఉండి వాళ్ళను చూసి పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాత్రిపూట 2 గంటలకు వచ్చి ఎవరు లేని సమయంలో ఏదైతే కెమికల్ తెచ్చి ట్యాంకర్ తెచ్చి ఉష్కి అడ్డం పెట్టి ట్యాంకర్లు అడ్డం పెట్టి ఒక పైప్ లైన్ నిర్మించారు మూసీలకు. ఎవరికి కనిపించకుండా ఒక పైప్ లైన్ చూపెట్టి ఆ పైప్ లైన్ నుంచే పంపిస్తున్నారు మూసీలకు. ఎవరికి జనానికి తెలియద్దని ఉష్క కుప్పలు, కంకర కుప్పలు వేసి ఈ ల్యాండ్ ఓనర్ కు కూడా తెలుసు అని అనుకుంటున్నాము. ల్యాండ్ లీజుకి తీసుకున్నారు అని చెప్తున్నారు. వాళ్ళు కూడా ఓనర్ కూడా వచ్చిండు. లారీకి ఒక ముంగట ఒక నంబరు, వెనుకొక నంబర్ అట్లా పెట్టి నడిపిస్తున్నారు. కాబట్టి దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం. మేము శ్రీరామచంద్ర దేవాలయం తరఫున అక్కడ ఉన్న గుళ్ళలో ఎప్పుడైతే చందూరం పెడుతున్నామో ఆ చందూరము ఒకటే రోజులో నల్లగా అయిపోతుంది. ఏదైతే ఆభరణాలు దేవునికి అలంకరించిన ఆభరణాలు కూడా పాలిష్ చేసిన 2వ రోజే నల్లగా మారుతున్నాయని మా 10 మాటలు మేము అధికారులకు మొరబెట్టుకోవడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే లంగరోస్ ప్రాంతానికి ఇటువైపు ఉన్న ప్రాంతాన్ని కావాలని అధికారులు కుమ్మక్కై ఇక్కడ రోడ్ల నిర్మాణం చేసి ఇక్కడ ఉన్న ప్రాంతానికి డెవలప్ చేస్తూ అన్యాయంగా లంగరోజ్ని వాళ్ళు
ఈ మూసిని కూల్చుకుంటా కంప్లీట్ గా అటువైపు ప్రజలని ఒక రకంగా భయకరం ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ స్కూల్స్ ఉన్నాయి. మేము చాలా సార్లు చెప్పాము, సార్ ఇక్కడ ఏదైతే ఖచ్చితంగా కెమికల్ కలుస్తున్నది, దీని మీద మీరు తక్షణమే చర్య తీసుకోవాలని పలుమాటలు తెచ్చి ఇంతకు ముందు కూడా మీడియాలో కూడా దీన్ని చెప్పడం జరిగింది. కానీ అధికారులు నిద్రపోతున్నారు. ఈ రోజు మేము కష్టపడి మా సాములు రాత్రంతా మేలుకొని దీన్ని తీసుకున్నారు. కాబట్టి దీన్ని ప్రభుత్వం ఇప్పుడైనా ఏదైతే మూసి ప్రక్షాళన అంటారో, మూసి ప్రక్షాళన సంగతి తర్వాత కానీ ఫస్ట్ అయితే ఈ వ్యర్థ పదాలు ఏదైతే కలుపుతున్నారు హైందవ భావాలతో ఆడుకుంటున్నారు. ఇక్కడ సుమారు రాత్రి 1:30 నుంచి 2 గంటల ప్రాంతంలో ఒక 2 కెమికల్ వెహికల్స్ అంటే వ్యర్థ జలాల వెహికల్స్ 20,000 లీటర్ వెహికల్స్ అక్కడ మన లంగరోజు మన రామాలయం ముందు నుంచి వస్తుంటే మేము చూసాము. యాక్చువల్గా ఎందుకు చూసామంటే మేము ఒక వారం రోజుల నుంచి దీని మీద మాట వేసి ఉన్నాం మేము. ఎందుకంటే విపరీతమైన ఒక బ్యాడ్ స్మెల్, ఒక 2-3 మంత్స్ నుంచి బ్యాడ్ స్మెల్ విపరీతంగా వస్తుంది. అసలు ఎందుకు వస్తుందని మేము ఇలానే చూసుకుంటూ ఒక 2-3 మెంబర్స్ ఇక్కడ బ్రిడ్జి వెనుకాల, ఒక 2-3 మెంబర్స్ అక్కడ గుడి ముందు, ఒక 2-3 మెంబర్స్ టిప్పాన్ పూల్ దగ్గర ఇలా ఉండి మేము అందరము ఉంటే ఒక వెహికల్ ఫస్ట్ వచ్చింది. ఒక వెహికల్ వచ్చింది ఫస్ట్. ఆ వెహికల్ మేము చూడలేదు ఫస్ట్. ఆ ఇంకో వెహికల్ వచ్చింది. ఇంకో వెహికల్ ఇది ఎంటర్ అయిందో దాన్ని ఫాలో చేసుకుంటూ వచ్చినాం. ఫాలో చేసుకుంటూ వచ్చి లోపలికి వచ్చినాక అతను ఏం చేస్తాడో చూద్దాం మనం అని చూసినాము. లోపలికి వచ్చాక ఒక సపరేట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్ వేసారు. మూసీలోకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్ వేసి అందులో ఒక పైప్ పెట్టేసి వాటర్ ఇస్తుంటే మేము బాబు ఏంది అమ్మా ఇది ఏంది అని అడిగాం. అడిగితే ఏం లేదు సార్, డ్రైనేజ్ వాటర్ సార్. డ్రైనేజ్ వాటర్ అయితే డ్రైనేజ్ లో కలపాలి కానీ ఇక్కడ తీసుకొచ్చి సపరేట్ ఇక్కడ ఎందుకు కలుపుతున్నావు స్వామి, అలా కాదు కదా అని అన్నాం. అంటే లేదు స్వామి అట్లా ఏం లేదు స్వామి, మీరు అట్లా కాదు, మీరు ఇక్కడ రండి స్వామి అంటే అది కాదు స్వామి, మీరు ఇది కాదని మేము ఏం చేసినా ఇమీడియట్లీ పోలీసు వాళ్ళకి సమాచారం ఇచ్చినాం. పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చే వరకు వాళ్ళ ఓనర్ ఒకరు పారిపోయాడు. ఒక డ్రైవర్ మాత్రం మిగిలాడు. పోలీసు వాళ్ళు వచ్చి ఇది అని అన్నాం. కానీ గవర్నమెంట్ వచ్చేసి మరి ఇది ప్రక్షాళన సుందరీకరణ అంటున్నారు. ఈ సుందరీకరణ ప్రక్షాళన వచ్చేసి ఈ వ్యర్థ జలాలను ఫస్ట్ కంట్రోల్ చేయండి. మూసి మొత్తం దీని పరివాహక ప్రాంత గరీబ్ బస్తీలు ఉంటాయి, వాళ్ళకి ఈ బ్యాడ్ స్మెల్ తోటి ఎన్ని రోగాల బారిన పడి చాలా మంది ఎంత బాధపడుతున్నారో మేము చూస్తున్నాం. ఎంతో మంది కంప్లైంట్లు ఇచ్చినాం. ఎవరు ఇంతవరకు ఒక రెస్పాన్స్ ఉండరు. మున్సిపల్ పొల్యూషన్ బోర్డు ఎవరు కూడా ఒక రెస్పాన్స్ ఉండరు. సుమారు రాత్రి 1:30 నుంచి 2 గంటల ఈ రోజు అర్ధరాత్రి 2-3 మధ్యలో ఒక ట్యాంకర్ వచ్చి కెమికల్ వేస్ట్ డంప్ ఇక్కడ మూసిలో కలుపుతున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ లోకల్ పీపుల్ మనకి ఇన్ఫర్మేషన్ ఇయ్యగా మన పెట్రోల్ కార్ వచ్చి వాళ్ళ వెహికల్ ని ఆ ట్యాంకర్ 16 టైర్ల ట్యాంకర్ అంటే అరౌండ్ 20 టన్స్ ఉంటుంది, అది దాన్ని తీసుకొచ్చి స్టేషన్ దగ్గర తీసుకొచ్చాము. దాని మీద పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించిన ఆఫీసర్స్ కూడా వస్తున్నారు. వాళ్ళ టెస్ట్ చేసినాక దాంట్లో ఏ కెమికల్స్ ఉన్నాయి, ఏ ఫ్యాక్టరీ నుంచి వస్తుంది అనేది ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. అదేవిధంగా ఇక్కడ చూస్తే ఒక పైప్ ఇక్కడ నుంచి భూమిలో నుంచి తీసి దాంట్లో మూసిలో కనెక్టివిటీ ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ లోకల్లో చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే దాంతో పాటుగా ఇంకొక 2 లారీలు వచ్చినాయని చెప్తున్నారు. దాన్ని ఒకసారి సీసీ కెమెరాస్ అవన్నీ ఇక్కడ సరౌండింగ్ వెరిఫై చేసి ఆ వెహికల్ కూడా ఇన్వెస్టిగేషన్ అందుబాటులో సీజ్ చేయడం జరుగుతుంది. మనకి ఇంతకుముందు నేను వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ ఫిర్యాదు, అంతకుముందు ఒక 10 గుంటలు వచ్చిన ఏదో టాబ్లెట్ సంబంధించిన ఒక ఫిర్యాదు వచ్చింది. ఇది ఫస్ట్ కేసు. ఇప్పుడు ఇంతవరకు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం షాద్ నగర్ నుంచి వచ్చినట్టుగా తెలుస్తుంది. దాన్ని ఇంకా లోతుగా ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంది. డెఫినెట్ గా మేము గస్తీ పెంచుతాము. లోకల్ పబ్లిక్ ని కూడా మా యొక్క విన్నపం ఏంటంటే మీకు ఇసుంటే ఎక్కడన్నా కనబడితే ఇట్లా వెహికల్స్ కానీ డంప్ చేస్తున్నట్టు కనబడితే నాకు ఫోన్ చేయొచ్చు. నా నెంబర్ అందరికీ అవైలబుల్ ఉంటుంది. అదేవిధంగా పెట్రోల్ కార్ 100 కాల్ చేసినా వెంటనే పెట్రోల్ కార్లు వస్తారు, కంపల్సరీ సీజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. జీడిమిట్ల పారిశ్రామిక వాడను ఆనుకుని ఉన్న సుభాష్ నగర్ డివిజన్ వెంకటాద్రి నగర్లో మ్యాన్ హోల్ నుంచి ఎరుపు రంగు నీరు రావడంతో స్థానికులు ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరయ్యారు. ఏమవుతుందో తెలియకపోవడంతో స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి వచ్చిన పీసీబీ అధికారులు దర్యాప్తు జరిపారు. సాయంత్రం అయితే ప్రతిరోజు ఈ ప్రాంతంలో ఈ నాలా నుంచి ఇలాంటి పరిస్థితే ఉంటుందని స్థానికులు అంటున్నారు. కాలనీలోని కొన్ని గోదాంల నిర్వాహకులను రసాయనాలను నేరుగా డ్రైనేజ్లోకి కలిపేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పీసీబీ అధికారులు ఇలాంటి వాటిపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. లేకపోతే చెరువులు, కుంటలతో పాటు మూసీ నది రూపురేఖలు కోల్పోతాయి.